ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీ కూడా. ఆ క్రిస్పీనెస్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని తిన్నట్టయితే ఆ ఫీల్ అనేది మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ తింటుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ మైదా రోల్స్ అనేవి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ అనేది ఇవ్వండి. అండ్ ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్లైక్ కూడా మీరు చేయొచ్చు. అండ్ లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ స్వీట్ మైదా రోల్స్ రెసిపీ. స్వీట్ మైదా రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం దానికి సంబంధించిన పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వాటర్, 1 కప్పు షుగర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు ఏదైనా కప్తో మెజర్ చేసుకోవచ్చు. మనకి ఈ షుగర్ అనేది 1 కప్పు అండ్ వాటర్ అనేది 1 కప్ మనం మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ షుగర్ అనేది మంచిగా అందులో డిజాల్వ్ కావాలి. అప్పటి వరకు మంచిగా ఈ విధంగా కలుపుకోండి. అండ్ ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూను మనకి ఇలాచీ పౌడర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మంచిగా అది కలుపుతూ ఆ ఇలాచీ పౌడర్ అంతా కూడా మంచిగా వాటర్లో మిక్స్ అయ్యే విధంగా ఉండిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్, ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 కప్పు మైదా పిండి ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఏ కప్ అన్నా మీరు తీసుకోవచ్చు మెజర్మెంట్ గురించి. అండ్ మీకు క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేనైతే 1 కప్ యాడ్ చేస్తున్నాను. సో 1 కప్పు మైదాలో మనకి 2 స్పూన్స్ పెరుగు ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం ఒక పించ్ సోడా, వంట సోడా, ఒక పించు సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనము ఈ మైదా పిండిని చపాతీ ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా దీని పిండి కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా మనం తడుపుకోవాలి ఈ పిండిని అనేది. ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. సో బాగా ఒక్కసారి మంచిగా రబ్ చేయండి. మనం ఏదైతే పెరుగు యాడ్ చేసుకున్నామో అండ్ సోడా కూడా యాడ్ చేసుకున్నామో ఇది యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట ఈ మైదా రోల్స్కి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా మనం మొత్తం కూడా పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కసారి హ్యాండ్తో కూడా బాగా రబ్ చేసుకుంటే ఆ స్మూత్నెస్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. సో మంచిగా ఇప్పుడు మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు థర్డ్ స్టెప్ చూపెట్టబోతున్నాను నేను మీకు. ఇప్పుడు మంచిగా ఇట్లా ఒక బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. అండ్ ఒకటి 1 పిక్ చేసుకొని ఒకటి ఇప్పుడు మనము చపాతీ లాగా మనం దీన్ని రోల్ చేసుకోవాలి. ఎక్కువ సైజ్ అనేది పెద్దగా అవసరం లేదు, కొంచెం మీడియం అయితే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. సో ఈ షేప్లో ఈ సైజులో ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఏదైతే గజ్జలు ప్రిపేర్ చేసుకుంటామో దానికోసం అనమాట ఈ డిజైన్ రోల్ అనేది. సో ఇది లేకపోతే కనుక మీరు నైఫ్తోని ఇంకేదన్నా స్పూన్తో కూడా మీరు ఇట్లా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కొంచెం డిజైన్గా చేసుకున్నట్టయితే ఆ లుక్ అనేది వేరే విధంగా ఉంటుంది కాబట్టి నేను అట్లా యూజ్ చేసినాను. ఇప్పుడు మీరు చూడొచ్చు అట్లా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలన్నమాట. సో ఇదే అందుకనే ఇది మైదా రోల్స్ అని మనం పిలుస్తున్నాము. సో ఈ రోల్స్ అన్నీ కూడా మనం ఒక కడాయి తీసుకోండి. కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రోల్స్ మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో మైదావి అదంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఆ లోపట మనం రోల్ చేసుకున్నాం ఏదైతే ఉంటుందో మైదా మళ్ళీ పైన ఉడుకుతుంది, లోపట అనేది పచ్చి పచ్చిగా అట్లానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. అప్పుడైతేనే ఆ క్రిస్పీనెస్ అనేది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతుంది, లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట. ఇప్పుడు మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత స్టార్టింగ్లో మనం ఏదైతే చక్కెర పాకం ప్రిపేర్ చేసుకున్నామో జస్ట్ అందులో ఒక్కసారి మనము వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కలిపి మళ్ళీ మనం సపరేట్ బౌల్లోకి తీసుకుంటే చాలా క్రిస్పీ టేస్టీ స్వీట్ మైదా రోల్స్ ప్రిపేర్ అయిపోయింది.